నిన్ను నువ్వు తెలుసుకో. ఆ సంగతి నువ్వెంత త్వరగా తెలుసుకుంటే నీకంత మంచిది. ఇది నీకు ముఖ్యం. నీకే తెలియకపోతే జీవితంలో నువ్వు చాలా పోగొట్టుకుంటావు. పరిపూర్ణంగా నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే మనస్సుకి శాంతి, సుఖం. అప్పుడు ఎలాంటి బాధ, అసంతృప్తి, ఆందోళన, ఒత్తిడి అన్నది నీ దరి చేరవు అని ఎవరో ఒకరు జీవితంలో చెప్పే పరిస్థితి ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. చిత్రం ఏమిటి అంటే మనం తెలుసుకోవాల్సిన దాని గురించి తగినంత శ్రద్ధ పెట్టం. ఇతరులకు తెలియని వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తాం, మాట్లాడతాం. పైగా వాడేమి చెయ్యాలో పూర్తిగా తెలియదు, పట్టించుకోడు. ఇంకొకరికి మాట వినడు. వింటే వానికి అది ఎంత మంచిదో అని మన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటాం. మనం జీవించే వాతావరణం, చుట్టూ ఉండే మనుషులు, వారితోటి అనుబంధాలు, ఆప్యాయతలు, ఇంటి బాధలు, ఒడిదొడుకులు, ఇలాంటి బయట ప్రపంచ విషయాలు సమాజ జీవిగా మనకు ప్రధానం కావచ్చు. వీటన్నిటికంటే అతి ముఖ్యమైనది, వ్యక్తిగతమైనది వేరొకటి ఉంది. అది మన లోపలి ప్రపంచం, మన ఆత్మ, మన జీవిత పరమార్థం, అంతర్యామితో మన అనుబంధం. వీటి గురించి మనం ఆలోచించాలి కదా. దేని గురించి తెలుసుకోవాలన్నా మన మనస్సే ఆధారం. చిత్రంగా మన గురించి మనం తెలుసుకోవడానికి అడ్డంగా వచ్చేది మన మనస్సే. ఇతర విషయాల మీద ఆసక్తి చూపించే మనస్సు మన గురించి ఆలోచించడానికి ఎందుకో అడుగడుగునా అడ్డం వస్తూ ఉంటుంది. బయట ప్రపంచ విషయాల గురించి గంటల కొద్దీ, రోజులు కూర్చోపెట్టే మనస్సు అంతర్ముఖం చేసుకోవడానికి పట్టుమని 10 నిమిషాలు కూడా కేటాయించదు. మరోనాడు చూద్దాం అని అనుకుంటూ వాయిదాలు వేస్తూ ఉంటాం. ఏ విషయం ఆలోచించకుండా నీ ఊపిరి మీద నీ దృష్టిని 60 నిమిషాల సేపు పెట్టగలిగితే నీకు ముక్తి లభించినట్టే అని అన్నాడు బుద్ధ భగవానుడు. 60 నిమిషాల మాట అటు ఉంచి సామాన్య మానవులకు 6 నిమిషాలు కూడా సాధ్యం కాదు. అది సాధ్యం కావాలంటే ఎంతో సాధన కావాలి. ముందు ఒక చోట నిశ్చలంగా కూర్చోవాలి. కళ్ళు మూసుకొని ఊపిరి వదిలి మనసుని లగ్నం చేయాలి. లోపలికి దూసుకువచ్చే ఆలోచనల్ని అడ్డగించాలి. క్రమక్రమంగా ఆ మనస్సులో ఆలోచనల రద్దీని తగ్గించుకోవాలి. బయట విషయములతో పాటు బంధాలను ఒక్కొక్కటిగా తెంచుకుంటూ పోతే గాని మనస్సు విశాలము కాదు. అక్కడ వెలగాల్సిన అసలు దీపం వెలగదు. ఒక్క రోజులో 10 గంటల శారీరక వ్యాయామాలు చేసే ఎవ్వలు కండలు పెంచడు, వర్కౌట్ కాలేడు. దానికి ఎన్నో ఏళ్ల నిరంతర అభ్యాసం కావాలి. అలాగే కొన్ని గంటల సేపు ధ్యానం చెయ్యాలని తికమక పడుతూ గమ్యం సాధించాలనుకోవడం వృధా ప్రయాసం. మొదట 2 నిమిషాలతో ప్రారంభించి క్రమక్రమంగా సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. అనాది కాలం నుంచి ఋషులు, మునులు, సాధువులు, సిద్ధపురుషులు అంతా అదే చేశారు. నిరంతర సాధనతో తమ జీవితాలకు ధన్యత చేకూర్చుకున్నారు.